నమస్కారం వనితా టాక్ షోకు స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాల్లోనూ సగం అని అనడం వరకు మాత్రం బాగానే ఉంది, కానీ ఎంతమంది మహిళలు అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు, వాళ్లకు అలాంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి అంటే అది సందేహంగానే కనబడుతోంది. ఒకవేళ అవకాశాలు కల్పించబడినప్పటికీ వాటిని వాళ్ళు సద్వినియోగపరుచుకునే క్రమంలో కూడా ఎన్నో రకాల అవాంతరాల్ని అమ్మాయిలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు నిజంగా అమ్మాయిలకు ఫ్రీడమ్ అనేది ఉందా? ఒకవేళ ఫ్రీడమ్ ఉంటే అది ఏ విధంగా ఉంది? ఇలాంటి అంశాలన్నిటి గురించి చర్చిద్దాం. మరి నిజంగా వాళ్ళు ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారా? ఆ అంశాల గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం విల్లా మేరీ కాలేజ్లో ఉన్నాము. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. హాయ్ ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ విమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో are you all really enjoying the freedom? Are you all having the freedom? ఫస్ట్ అంటే మనము ఒక విమెన్స్ డే కానీ ఏదైనా ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయగలిగి ఉండాలి, రైట్? సో ఎప్పుడు అచీవ్ చేస్తాం? అదంతా కూడా అచీవ్ చేసాము అని ఎప్పుడు అనుకుంటాం? ఇప్పుడు మనం చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అంటే ఎన్నో న్యూస్ చూస్తూ ఉన్నాం. అది క్రైమ్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా మనల్ని సప్రెస్ చేయడము, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, ఇలా ఏదైనా సరే. ఫస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఎడ్యుకేట్ విమెన్. ఇందాక చెప్పినట్టు ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాల్లో సగం. మనం ఎప్పుడు వింటూనే ఉంటాం చట్టసభల్లో కూడా మనకి అవకాశాలు కల్పించాలి అని. కానీ జనరల్లీ మనం చూస్తే విలేజ్ లెవెల్స్ కూడా అవ్వచ్చు, సర్పంచ్, ఒకవేళ ఆ ప్లేస్ కనుక ఒక విమెన్కి రిజర్వ్డ్ ఉంటే మనం చూస్తాము విమెన్ని, ఎస్ షీ సర్పంచ్, కానీ నిజంగా తన రోల్ ప్లే చేయగలుగుతుందా? తనకి అంటే బ్యాకప్ లాగా కావచ్చు, లేకపోతే తను జస్ట్ పేరుకి ఒక ఆ రోల్లో ఉంటారు అంతే తప్ప నిజానికి అక్కడ అంతా ప్లే చేసేది ఎయిదర్ ఆమె హస్బెండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు కావచ్చు. సో దిస్ నో పాయింట్. రిజర్వేషన్స్ అని చెప్తున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, కానీ ఎంత దాకా మనం యూజ్ చేసుకుంటున్నాము అన్నది ఐ సీరియస్లీ డౌట్. నిజంగా ఇవన్నీ అమలై మనం కూడా యూజ్ చేసుకుంటున్నప్పుడు దెన్ వీ కెన్ హ్యాపీలీ సెలబ్రేట్ విమెన్స్ డే. ఐ విష్ దట్ డే హ్యాపెన్ సో సూన్. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇప్పుడు మీరంతా కూడా గర్ల్స్ కాలేజ్లో ఉన్నారు, విమెన్స్ కాలేజ్లో. వై మీ పేరెంట్స్ ఎందుకు మిమ్మల్ని ఈ కాలేజ్ పంపించడానికి ప్రిఫర్ చేశారు అని ఎవరైనా మాట్లాడతారా దీని గురించి? If you ask me a priority given between a women's college and a co-ed, I would definitely prefer a women's college because I want to support my womanhood, and even my children, I want to put them in a women's college. People generally opt for co-ed college thinking they have more opportunities. So when you look back at the women's college, they are like lacking back. But that's how, my parents want to prove that okay, being a woman college doesn't mean that, that's kind of a trust they have in me in the college. Okay. They just want us to select a good college, saying that don't think it's a woman or a co-ed. What they want is like, give more importance to the women, since like we all been knowing that, generally they don't allow girls for higher education and all. Yes. So that broad-minded, what they have in their mind, they want us like, the culture or the norm or the ethics what they gave, we should follow the same thing, like and so that we can pass on to our younger generation. కోయడ్ అయినా అది ఉమెన్స్ అయినా మనం వేసే అడుగు బట్టి ఉంటుంది. నా బీటెక్ మొత్తం నేను లైక్ ఒక స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలంటే అవసరమా? ఇప్పుడు నేను ధైర్యం చేసిన అక్కడికి వెళ్ళేసరికి భయపడుతూ ఏం మాట్లాడకపోయేవాళ్ళు. కానీ విల్లా మేరీ వచ్చాక ఒక నా అంతటా నేను వెళ్ళి మాట్లాడగలను. అండ్ ఇప్పుడు నేను నించొని మాట్లాడుతున్నాను, ఆ ధైర్యం నాలో నాకు కలిగింది. ఎందుకు అంటే అక్కడ అబ్బాయిలు ఉంటారు కాబట్టి మాట్లాడాలనిపించలేదా? ఐ డోంట్ నో వై, తెలీదు. బట్ విల్లా మేరీకి వచ్చాక ఈవెన్ నా బీటెక్ ఫ్రెండ్స్ కూడా చాలా చేంజ్ అయ్యావు విల్లా మేరీకి వెళ్ళాక. బట్ ప్రతి అమ్మాయికి ముందు అడుగేసి ముందుకు వెళ్తేనే వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ వెనకాలన్న భయం పోతుంది. ఓకే, సో నీకు ఇప్పుడు డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా నీలో? ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్.
మీకు అందరికీ కూడా బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీ నో వెరీ వెల్ వాట్ ఎవర్ ద బాయ్ హ్యావ్ ద ఆపర్చునిటీ వీ టు హ్యావ్, రైట్? బట్ హౌ మెనీ ఆఫ్ వీ ఆర్ గెటింగ్ దట్ టు టేక్? అంటే మనం వాటిని ఎంతవరకు తీసుకోగలుగుతున్నామా? ఆపర్చునిటీస్ అన్నిటిని అన్ని నిజంగానే అందరం అవన్నీ కూడా యూజ్ చేసుకోగలుగుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ సోల్జర్, హౌ మెనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ వాంట్స్ టు సెండ్ యూ దేర్? నో. వై? యాక్చువల్లీ మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి కదా, సోల్జర్ అవ్వాలి అన్న థాట్ మనకు రావడమే చాలా గ్రేట్, అది అవునా? కానీ పేరెంట్స్ వద్దులే అమ్మా నీకెందుకు రిస్క్ అంటారు. ఎందుకు? రీజన్స్ ఏంటి? పేరెంట్స్ మనల్ని ఎందుకు కొన్నిటికి యాక్సెప్ట్ చేయరంటే బికాస్ వీఆర్ ప్రెషియస్ ఫర్ దామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెక్యూరిటీ చూస్తారు మన పేరెంట్స్ ఎప్పుడైనా సరే. అండ్ మీరు అడిగినట్లు ఎందుకు ఈ కాలేజే, బికాస్ వీ హ్యావ్ ఫ్రీడమ్ హియర్ and we can be whatever we want to be here. So that is why women's college I selected. Okay. Not my dad, I selected this. Okay, so that is your choice. Yeah. Okay, so they respected your choice and they joined here, right? Yeah, Okay, you're happy now. very much. Only for the dressing sense you selected Yeah, actually we have freedom here. We can be whatever we want to be. ఓకే ఓకే, ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడైతే మీకు సెక్యూర్డ్గా ఉంటారు అనుకోవడం, వచ్చే దారిలో జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా, అదంతా మన మీద అఫెక్షన్, ప్రేమే. బట్ నిజంగా అబ్బాయిల విషయంలో కూడా వాళ్ళకి ప్రేమే ఉంటుంది కదా. అబ్బాయిలు బయటకు వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళకు 4 సార్లు ఫోన్ చేసి వస్తున్నావా అని అడుగుతారా? నో. ఒకవేళ అమ్మాయిలు బయటకు వెళ్తే మెనీ టైమ్స్, రైట్? సో మీకు ఎలా అనిపిస్తుంది? When I was until 12th, there was no calls from my parents whenever I was outside. Then slowly when I came into degree, it was a girls' college. That was the first time where I joined girls' college. And from there, the distance between my house and college was just 20 minutes, hardly 20 minutes. So then I started getting calls. Slowly it increased. Then I got admitted to this Villa Mary College. Here also, the distance almost takes 40 minutes to me. But then the college timings are till 3 o'clock. Even if I get late by like 5 or 10, 15 minutes, I start getting calls. That it is not like the trust or something like that, but it is just the fear on the girls. Exactly. That where is she? Why did not she come? It's late and it's over the time like daily, and still she hasn't come. And that was the reason I getting calls. And even if we will celebrate our parties or some like birthdays or not, so we get late. So sometimes I never used to inform, just like my brother. My brother never informs at home. So I also did not inform, and that day, like every 5 minutes, I used to get calls. It was 7 o'clock somewhere. So I used to get calls. I informed that I'll be getting late. I did not tell how much time. Still, there was a call. I went to home and I spoke about it. Why are you calling me like this? Then my dad supported me that it is just the fear that about you and nothing else. And my mom was double fear that she is a mother, and obviously be it a girl or a boy, she will fear about the children, and that was the reason about it. So we have to fight against the society where we have not getting the freedom to enjoy our life, right? Yes. So for that, what we have to do, that we have to think, right? And what are the situations that you are getting where you are not enjoying your freedom? There's a discrimination between men and women is just because the perception of people around. It's not about like you are a female and you are a male, so male will be prioritized and women will not. It's just that our perception, because when you feel that you are confident enough to step into the world where you have all sort of people, all sort of creatures all around, and if you are confident enough to face them, then you step in. And if you not, you have to like step back. But then unfortunately, the most of the people who step back are from women. That's because people have said, all the mindset has been said that men are powerful physically, but they are mentally not. And women are physically not fit compared to men. So I feel now that statement has been modulated, modified, and been reinvented, I would say, because nowadays gold medals in sports quota girls are getting, and then people in business field, women are the most entrepreneurs, and
Even when you see the banners out on the roads for 10th scorers and all, mostly it will be women. So probably that has been replaced. So I feel it's just the perception what we feel. What we need to do, you just ask what we need to do that our parents feel that we are secured outside as well. So I feel when we go home, we should probably, I do it because I start my journey of my day from 8 o'clock and I reach home at 11 at night because I come to college and I even work. So they have a trust. I mean, when I go home, I share everything what's been done throughout the day to my parents, and I even tell a single word that a guy teased or something with everything, each and everything to my parent. So the reaction which I gave makes them feel that she is confident enough to survive in the society. So I feel sharing with what your life is, not lying to parents, is most important. Because what you speak, they blindly believe it. And if somebody else will come and tell that your daughter is doing this thing, they'll not believe. Because telling the truth to your parents is most important than it's been known from other person. మీరు ఎప్పుడైనా నార్మల్గా కాలేజ్కి వస్తున్నప్పుడు ఆర్ ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని టీజ్ చేయడం కానీ అట్లా వాళ్ళు టీజ్ చేసినప్పుడు, బాయ్స్ ఆర్ మెన్ టీజ్ చేసినప్పుడు మీరు దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? Just recently, me and my friend, we were traveling to our home. So we have faced one incident, and what was that? We found that one guy was following us. So what happened is, we thought he'll leave us, but by the time I got down the bus, we both got down the bus, he was still following us. We didn't understand what do we do. We just moved. He was waiting other way round. So I didn't understand what do I do. Just then I moved forward. I said, my friend, relax, we'll do something. I just found a traffic police over there. I just went to him. I just said him, he's following to me since so long, to me and my friend. You please help me. So what he has done is, he has just saw him and he just gave him a lick. He was just about to meet him. The guy turned out his bike and he just left. Okay. This is what the courage me and my friend we showed towards him. Thank you so much. Nice, Priyanka. Yeah. I guess freedom in India is just an illusion for a woman, not for everybody. So protection, this safety, this security, ఇవన్నీ మనకు బుక్స్లోనే ఉన్నాయి. ఇన్ రియాలిటీ ఐ గెస్ చాలామంది భయపడతారు బయటికి రావడానికి. దెర్ ఆర్ ఫ్యూ విమెన్ హూ కొంచెం బయటికి వెళ్ళి షాప్లో నుంచి ఏమైనా తీసుకురావడానికన్నా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చిన్న బాబుని పంపిస్తారు. చిన్న బాబు మీద ఉన్న అంటే ఈ అమ్మాయిని సెక్యూర్ చేస్తారన్న ఫీలింగ్ అన్నట్టు. ఒక్కదాన్ని అసలు ఎక్కడికి పంపించరు. అండ్ ఆల్సో వీ కీప్ టాకింగ్ అబౌట్ హౌ యునో విమెన్ ఆర్, ఎలా పేరెంట్స్ అప్బ్రింగ్ చేయాలి విమెన్ని, లేకపోతే గర్ల్ చైల్డ్ అన్న. కానీ వీ కీప్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ బాయ్స్ని కూడా అలానే పెంచాలి. వెరీ గుడ్. అండ్ ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ bringing up the girl child and the boy child is very enormous difference. గర్ల్ని ఎలా పెంచుతారో బాయ్ని అలా పెంచరు. వాడికి ఏమన్నా ఇచ్చేస్తారు. వాడికి బైక్ కావాలంటే బైక్ ఇస్తారు, వాడిని అబ్రాడ్ పంపించాలంటే అబ్రాడ్ని పంపిస్తారు. మనల్ని అబ్రాడ్ అంటే ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్, హ్యూజ్ థింగ్. ఒక్కదాన్ని ఏం చేస్తావు ఎవరున్నారు అక్కడ, రిలేటివ్స్ లేరు. మ్యారేజ్ అయితే ఓకే, పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ ఎలా చేయాలి, పెళ్ళి ఎలా చేయాలి. పేరెంట్స్ కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉంటే టువర్డ్స్ ద గర్ల్, ఇట్ విల్ బీ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ అ గర్ల్. ఈ సొసైటీలో పెరగడం ఆ చిన్న డిఫరెన్స్తోనే. అండ్ ఆల్సో when parents are giving you the freedom, it's the responsibility of a girl to not to exploit that freedom, not to, like she said, make them feel confident about your decision. So our confidence వచ్చిందనుకో, parents will be okay for anything. So we are five sisters anamata. Okay. So first ఆమెకి చాలా రెస్ట్రిక్షన్స్, సెకండ్ ఆమెకి చాలా రెస్ట్రిక్షన్స్, థర్డ్ నుంచి బికాజ్ దే కెప్ట్ సీయింగ్
వాళ్ళ జనరేషన్ బట్టి వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు చేంజ్ అకార్డింగ్ టు ద జనరేషన్. The generation gap between the parents and the children is very enormous, and we as Indians, we are not prone to change. Manaku change oddu. Change ante it will be like huge resistance vachestadi, pedda kotlaatalu vachestayi change ante. So I guess parents kuda koncham broad minded aithe it will be huge difference for a girl child in this society to survive. ఇంకెవరు మాట్లాడతారు? అసలు మహిళలు ఎలా ఉన్నారు, ముందు ఎలా ఉండాలి, అందులో మనకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక విషయాన్ని ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పదే పదే చూపించి మనకి ముందు ఎలా ఉండాలి అని చూపిస్తుంది. అందులో పేరెంట్స్ భయపడుతున్నారు, ఇలా పిల్లల్ని ఇలా ఉండొద్దమ్మా ఇలా చేయొద్దని చెప్తున్నారు. అది పిల్లలు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ పాజిటివ్గా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారు. బయటకు వెళ్తున్నప్పుడు అంత మంచి జరిగిందనుకో ఓకే, నెగిటివ్ జరిగిందనుకో ఇంకా పంపించడానికి భయపడుతున్నారు, బట్ వాళ్ళు చేయడానికి అలా ఇష్టపడుతున్నారు. అందులో మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. వన్ సైడ్ పేరెంట్స్కి భయపడుతుంది. అంటే ఏదైనా విషయం ఉంటే దాన్ని పేరెంట్స్కి కనుక చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అని అంటావు, అంతేనా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్, వెన్ వీ ఆర్ బోర్న్ ఫస్ట్ అమ్మాయి పుట్టింది అంటే దట్ ఈస్ పింక్ అంతే. అమ్మాయి పింక్, అబ్బాయి పుట్టారంటే బ్లూ కార్స్, బ్లూ టీషర్ట్, బ్లూ జీన్స్. అమ్మాయి పుట్టింది పింక్ జీన్స్, పింక్ షూస్, ఎవ్రీథింగ్ షుడ్ బి పింక్. అక్కడే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడే మీరు అలా కాకుండా ఫస్ట్ చిల్డ్రన్స్కి అక్కడ చూడకుండా ఆబ్వియస్లీ డిఫర్ చేయండి అక్కడే, వాట్ యూ వాంట్. అంత చిన్నపిల్లలు చూసుకోలేరు నాకు ఇది కావాలి అని చెప్పేసి. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక కూడా నువ్వు పింకే వేసుకో అన్నారనుకో, దే విల్ బి లైక్, అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని తక్కువ చూసినారు, అక్కడే స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇట్ షుడ్ నాట్ బి దేర్, గివ్స్ దెమ్ సమ్ ఫ్రీడమ్, దట్స్ ఇట్. And then later on I want to talk on Avanti's matter. Okay. Abroad అన్నారు. ఇఫ్ యూ గో టు యువర్ పేరెంట్స్ చెప్పండి ఐ వాంట్ టు డూ సమ్ ఎంఎస్సి, నేను అబ్రాడ్లో చేస్తాను, నాకు క్వాలిఫికేషన్ మంచిగా ఉంది, పర్సంటేజ్ కూడా చాలా బాగుంది, నేను చేస్తాను అబ్రాడ్లో అంటే ఫస్ట్ థింగ్ నీకు అబ్రాడ్కి పెట్టాలి, డౌరీకి పెట్టాలి. అవసరమా? సైలెంట్గా ఉండు నువ్వు. ఎగ్జాక్ట్లీ, రెండిటికి పెట్టాలి, కన్నది ఎక్కువ 2 times నీకు అవసరమా? వెన్ యువర్ బ్రదర్ సేస్ ఐ వాంట్ టు గో ఫర్ అబ్రాడ్, ఈ నెవర్ సేస్ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్. టికెట్ బుక్ అయిపోయినాక టికెట్ తీసుకొచ్చి మమ్మీ లగేజ్ ప్యాక్ చేయి నేను వెళ్తున్నా. మై మామ్ ఇస్ బి లైక్ ఓకే యూ క్యాన్ గో. వెన్ ఐ విల్ సే ఐ విల్ అప్లై ఫర్ ఇట్, నో జస్ట్ సిట్ ఇన్ ద హౌస్. ఓకే, దట్ విల్ బి ద డిఫరెన్స్. No, I'm not telling about myself, I'm telling about my cousin. It was happened truly. See, it is the so most of the parents will think in that way only. అమ్మాయిలు అంటే డౌరీ ఇవ్వాలి, వీళ్ళకు ముందు నుంచి ఖర్చు పెడుతూ రావాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఆబ్వియస్లీ. కానీ పేరెంట్స్ కి ఏంటంటే అబ్రాడ్ లో సెటిల్ అయిన అబ్బాయి కావాలి, మళ్ళీ వాళ్ళు కట్నం తీసుకోవాలి. అలా కాదు కదా మరి, అమ్మాయిలు అబ్రాడ్ అప్పుడు వెళ్ళొచ్చు. ఇఫ్ యూ వాంట్ గో ఆన్ ఎ ట్రిప్ విత్ యువర్ ఫ్రెండ్స్, మమ్మీ ఏమంటారంటే మమ్మీ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా వెళ్దాం అనుకుంటే, నో ఫస్ట్ మ్యారేజ్ చేసుకో తర్వాత మీ హస్బెండ్తో వెళ్ళు నువ్వు ట్రిప్కి అంట. సో అక్కడ అంటూ చేంజ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. ఒకవేళ మనకి పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్ ఇన్ మై హోమ్. నేను చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషనే చదివాను, నాకు చాలా ఫైటింగ్స్ ఉన్నాయి కో ఎడ్యుకేషన్లో. వెన్ ఐఎమ్ డూయింగ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఐ హ్యావ్ సస్పెండెడ్ ఫర్ 2 months ఫర్ దిస్ ఫైట్ విత్ ఎ బాయ్. ఐ స్లాప్డ్ హిమ్. వాడు ఎట్టుకుంటూ కూర్చున్నాడు కాబట్టి నన్ను సస్పెండ్ చేసి పడేశారు. వెంటనే మా డాడీ ఇందులో వేసి పడేశారు నన్ను. నైస్. ఇంకా I would like to bring up one incident. I mean, as many initiatives are being done by many people to make our ideas change. So I would like to bring up such an initiative by people in our society. They always try to say this, that don't cry like a girl. So I would like to say they should instead say don't make girls cry, ya fir don't make people cry. So this initiative has to be done by guys, that they shouldn't make girls cry and they shouldn't do such things that pains people. So this is what I wanted to bring up in the show. For women empowerment, I would like to speak a positive side also. I know India may, like
still women are suppressed, especially in rural areas. But see, we are developing. There are a lot of changes happening. We are here, our ma'ams are here, she's here. We are developing, like ho rahe hain changes. We are growing, we are prospering, women's side also. There are like many initiatives, as she said, she teams and all. So such things are happening. It's just that we have to give time to everyone, to the society, and it's just that we shouldn't stop trying. Like if something is going wrong, we should strive to change it, correct it. We should change the mentality of our parents, as she said. Tell them everything. Just like don't put it in yourself. If something wrong is happening, let the parents, teachers know. Only then they'll realize something is wrong. And it's all about perception. Parents should start thinking, okay, let's try, let's take a chance. Unless we do that, we won't grow. And India is changing. We are getting better, and I really hope we stand on par. There are many examples where like women is above boys, above men here. So it's just a time-taking thing, and we will grow and prosper just like men. Thank you. ఎటువంటి చేంజెస్ కావాలి అనుకుంటున్నారు, ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు టు ఎంజాయ్ అవర్ ఫ్రీడమ్? గట్టిగా నవ్వుతే ఆడపిల్లవి నవ్వకు, కాలు మీద కాలేసుకొని కూర్చోకు, గట్టిగా మాట్లాడు. అమ్మాయిలు గట్టిగా మాట్లాడతారా అసలు? మెల్లిగా మాట్లాడు. అంటే అబ్బాయి గట్టిగా మాట్లాడచ్చు, అమ్మాయి మెల్లిగా మాట్లాడాలి. గట్టిగా నవ్వచ్చు అబ్బాయి, ఆహాహా అనుకుంటూ. అమ్మాయి థియేటర్స్లో అబ్బాయిలు విజిల్ వేస్తారు, అమ్మాయి అరుస్తే పక్క నుంచి ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమవుతుంది? సో మనకు ఫీలింగ్స్ ఉంటాయి. అరిస్తే హీరో దిగొచ్చేస్తాడు, అమ్మాయి అరిస్తే రాదా? మనకి హీరోస్ నచ్చరా, మనకి సాంగ్స్ నచ్చవు కదా. అలా ఫస్ట్ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏ చేంజ్ అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. గర్ల్ బాయ్ డిఫరెంట్ కాదు, ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నల్ని చూసుకుంటుంది కూడా గర్లే. ఈ మధ్య ఎక్కువ కాలంగా అలానే చూసుకుంటున్నారు. సో పోను పోను మనమన్నా చేంజ్ అవ్వాలి. మన పేరెంట్స్ కాకపోయినా మనమన్నా రేపు మీరు పేరెంట్ అయినప్పుడు చేంజ్ అవ్వాలి. అండ్ అత్తగారి దగ్గరికి వస్తే ఆవిడ కూడా ఒకలాగా కోడలే ఉంటుంది. పోస్ట్ రాగానే ఆవిడకి ఏమొస్తుందో తెలియదు, ఎలా చేంజ్ అయిపోతారో తెలియదు. వాళ్ళు అలాంటి కష్టాలే పడుంటారు, అన్నీ అవే చేసి ఉంటారు. కానీ నువ్వు కూడా అవే చేయాలి మళ్ళీ. అవన్నీ మనం చేంజ్ చేసుకుంటే, మన నుంచి స్టార్ట్ అవుతే ఫ్రీడమ్ అనేది ఈజీగా వస్తుంది. వెరీ నైస్ నాన్న. డూ వీ నీడ్ సెక్యూరిటీ? Yes, it's very important as today the trends are changing, the scenario is changing. We see so much of corruption, discrimination among men and women. As all my friends spoke that we have so many differences between boys and girls. So yes, a change is inevitable part of life. So we have to start somewhere. Maybe we have to start, if you want a change in the society, you yourself have to be the change. If you start changing, change in your mentality, your thinking, then yes, we can change. Regarding the freedom, yes, we have to give freedom, but when the freedom will come, when we have a trust, when we have the confidence, self-confidence, that yes, we can get through the problems. When you have the self-confidence, that will reflect in your personality. That is, you need to fight back. You should not stay back calm. If you fight back, yes, you have the power, you have the will, you will. The measures we can take is, ma'am, self-defense techniques. That is very important. Today, it is many of the people think that women are weak, so they try to suppress them. We see so many anti-social and corrupt practices coming up. So if a woman is properly equipped, or if she learns self-defense techniques, she can be independent herself, that she won't be worried. Like we are talking about security, our parents feel that you don't go out alone. But then when, if we learn by ourselves, we are independent, our parents will have the feel that yes, whatever may be the situation, our daughter will get through it. So if you want the change, and one of the most effective measure could be self-defense, ma'am. Okay, very like, nice. We can take taekwondo, or we can take karate, boxing, like. Did you learn? No, ma'am, I didn't. Okay. I want to learn, ma'am. Okay, very nice. చుడిదార్ అయితే పద్ధతిగా ఉంటుంది అని, జీన్స్ వేసుకుంటే బాగుండదు అని, సో అలాంటివి ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా. Actually, I want to say that government has made laws. It's not that there are not any laws about it. There are laws, but people are not following it properly. Like even if I talk about that Nirbhaya case, even now I get goosebumps that it wasn't strict. If I feel
to say it wasn't strict. The punishment could be so hard. If I talk about the Gulf countries, there is a rule that even if a boy looks at a girl, they hang the person. So at least not that much, but at least little strict. The government can make laws that boys should dare to even look girls and should not tease, and these cases would be reduced. But when the Nirbhaya case had happened, people had thought that these cases will not come up again because of the punishment that the culprits had got. But if I switch on the news channels, per day at least you will see 2 rape cases like this. Every day, even if we talk about the dressing sense about the elders, okay, there is some dressing sense, there is a cause. What about the baby girls who are getting these? Exactly, yeah. They have not done anything. They are getting passed through like this. So I feel that it is not about the dressing sense, but the upbringing of the boy child, and it is in high time that girls are being restricted from that. You are not allowed to do this or do that. They should not ask us to behave, but they should ask the boys to behave with the girls. Very good. This is the point actually. అంటే ఎంతసేపటికి అమ్మాయిలు మీరు ఇట్లా ఉండాలి, ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఇలాగే ఉండాలి అని చెప్పే బదులు అబ్బాయి నువ్వు ఇలా ఉండాలి, అమ్మాయిని ఇలా చూడాలి అన్నది మనం నేర్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు కనుక అలా నేర్పిస్తే ఇటువంటి ప్రమాదాలు కానీ, ఇటువంటి సిచ్యుయేషన్స్ కానీ, ఇలాంటి భయం కానీ ఉండదు సొసైటీలో, రైట్? యా. దిస్ స్టేర్ నా ఐ డోంట్ నో, వాళ్ళకి పుట్టినప్పటి నుంచే వస్తుందేమో ఈ స్టేర్. ఎవరు చిన్న పిల్లోడిని అన్న చూడు, if a girl is walking, he looks at you. That's all. That's like it's become a tradition for them. If a girl is walking, stare. అది లుక్ కూడా కాదు, ఏదో నార్మల్గా చూసి వదిలేసింది. నో, stare till she goes from the starting point to the ending. స్ట్రీట్లో మలుపు తిరిగేంత వరకు స్టేర్ చేయి. ఇన్ కేస్ వాడికి కొంచెం వంగే ఫెసిలిటీ ఉంటే బెండ్ అయ్యి కూడా చూస్తూనే ఉంటాడు. మంచి చైర్ల పైన కూర్చొని, రోడ్ పైన బైక్స్ పైన కూర్చొని, గాగుల్స్ పెట్టుకొని under the sun, and you walk towards the bus stop, and there you go, the line. So for them, if a girl is walking, it's like a candy is walking. Seriously, I do not understand this stare. I don't know if it is unconscious for them. వాళ్ళు అన్కాన్షియస్గా వాళ్ళు చూస్తారేమో కానీ ఇట్స్ లైక్ ఇదేదో పెద్ద ట్రెడిషన్ లాగా ఇట్స్ ఫ్లరిష్డ్ ఆల్ ఓవర్ ఇండియా. దిస్ స్టేర్ నా దట్ గైస్ డూ, ఐ థింక్ దే హ్యావ్ టు కంట్రోల్. Come on, you can't look at, it's rude looking at a guy also like that. Yeah? You cannot stare at a guy till he goes. No, staring is bad. So stop staring, people. She's just a woman. Very nice. I've written a small poem. Hope you will enjoy and you'll like. She's a mother and father as well, fighting for others in this life of shell. The reason for us to smile and the bond to keep together always make us feel special and reason to live forever. Her love cannot be counted and neither can be measured. It always been and will be priceless as we attain it with pleasure. You are the success and reason for our pride, a hand to be held with a sweet smile always behind. Super. So, I just want to conclude. Imagine, లోకంలో అమ్మాయిలు లేరు, ఉట్టి అబ్బాయిలే ఉన్నారు. ఉట్టబ్బాయిలే వాళ్ళు ఇంకా అప్పుడు ఉట్టి అబ్బాయిలే ఉన్నారు. So, that's what I'm saying. Will the population will increase or will it be constant? So, I just want to say straightforward to guys. Guys, if we can give birth, we can even destroy you. So probably, so be aware, because right from your childhood, first amma, dan tarvata, okay, friend, ammai, then girlfriend, so-called girlfriends, and then wife, and then so on. So, meeru illu lekunda leru. Just put it on your tips that you are nothing apart from, you are nothing without these people. Good. When it was my sister's case, they were like, you're restricted to work in night shifts and all. When it came to my situation, I was allowed to work in night shifts and all.
Why? Because while coming, they provide security guards and all other facilities. When we give trust to parents, parents automatically change. Next. India did not win freedom with violence. It is non-violence. And we don't have to fight for everything. We can achieve it in a smooth way. Girls are meant to achieve in a silent way, not to fight or achieve something like that. And we don't have to fight for it, we have to achieve it. We have already done and we are doing it. And it's not that parents are not sending girls outside. We should not forget Kalpana Chawla, who did not go out of country, who has gone out of the planet. And latest PV Sindhu, if her parents didn't allow her to go for sports, she wouldn't have played for our country or wouldn't have represented our country in Olympics. So please don't forget those people. We have to take them as an example, and we also have to move further. Not only taking those examples, we also have to set an example. Very good. We are here to celebrate Women's Day. So what exactly we celebrate on Women's Day is to respect and appreciate a woman. I feel women is completely perfect in their own way, and we need not change. Change has to come from men. Men has to change. Then only we'll be able to celebrate Women's Day even more, you can achieve more things when they agree with you. Coming to family, when we come, in our own family, we see that if supposingly if I have a brother, if he goes and, he tells that I like a girl, then my parents will be okay with, okay, fine, you like a girl, that's fine. But if I say that I like someone, it would be a big issue, right? I want to tell that, why is it a discrimination here? Here, even men should be given the same, objections regarding, why do you like that, girl? Yeah. And also, regarding this topic, I also want to tell, girls should not fear, first thing. If they are in a bad relation or if they have any problems regarding any men, they should never fear. They should always think that they have a choice, that they can, move forward. It's not like, I'm suppressed, this is my life, I have to adjust. Please girls, I only want to tell you, please never adjust in your life, because everybody has equal opportunities and talents in you. You can achieve anything. Men, they only work outside, but women, they work at home, they take care of the children, they come out of the world, they do their job, and go back again serve food to men, as if they haven't been tired the entire day. That's the only thing I want to tell, that everybody has a choice, so make the correct decision in your life. Men are just, they just have the society power, but if women would think that, I can do anything, then men should be fear. Nice. ప్రతి ఒక్క బాయ్ని అడగాలనుకున్న క్వశ్చన్, బాయ్ ఆర్ బ్రదర్ ఎనీవన్, తన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళకి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఎంకరేజ్ చేస్తారు. కానీ వాళ్ళ సిస్టర్ ఒక అతన్ని ఇష్టపడుతుంది అన్నప్పుడు ఎందుకు అని అతన్ని వెళ్ళి కొట్టనన్నా కొడతారు, సంథింగ్, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు. మరి వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్ చేసినప్పుడు అది తెలియట్లేదా? వాళ్ళకి బ్రదర్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చి మిమ్మల్ని కొడతారని వాళ్ళకి తెలియట్లేదా? మరి వాళ్ళ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నారు, మా సిస్టర్స్కి ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్ వేస్తున్నా అందరికి, సొసైటీలో ఉన్న ఆల్ బ్రదర్స్కి ఒక క్వశ్చన్ ఇది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఉమెన్ ఈజ్ ద వన్ హూ ఈజ్ నాట్ పేడ్ ఎట్ ఆల్, హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హోల్ డే, ఎవ్రీ డే, మంత్, ఇయర్, చనిపోయే వరకు తన ఫ్యామిలీకి సర్వ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఉమెన్ ఈజ్ ద వన్ హూ ఈజ్ నాట్ పేడ్ ఎట్ ఆల్. యా, అది ప్రతి ఒక్క మెన్ రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు ఏమి పెద్దవి అడగరు, చిన్నవి అడుగుతారు, వాళ్ళకి కోసం టైం స్పెండ్ చేయాలి. యా, అలా ఇప్పటి నుంచి మనం పెద్దవి అడుగుదాం, అప్పుడన్నా కనీసం చిన్న వచ్చే ఛాన్స్ ఉంటుందేమో కదా. అండ్ ఇంకా అవంతి సీనియర్ చెప్పినట్టు, వాళ్ళు మనల్ని స్టేర్ చేస్తారు కదా ఒక్కొక్కసారి, లైక్ ఐ ఫీల్ లైక్ ఫనీ, జీన్స్ వేసుకుంటే చూస్తారు, వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర లేదా అది జీన్స్, వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు షర్ట్ వేసుకుంటారు, టీ షర్ట్ వేసుకుంటారు. అప్పుడు మనం అడగాలి, మీ పేరెంట్స్ కొనిలేదా జీన్స్ నీకు? ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి అట్లా ఫన్ అనిపిస్తుంది. మరి వాళ్ళకి కావాలా, వాళ్ళు జీన్స్ వేసుకోవాలనుకుంటున్నారా ఏంటి? ఐ ఫీల్ లైక్ ఫన్. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, అప్పుడు షీలా సొల్యూషన్ ఇచ్చింది కదా, వీ షుడ్ ఆల్సో స్టేర్ ఎట్ దెమ్ సో దట్ దే విల్ స్టాప్. యా, థ్యాంక్ యూ నానా, వెల్ సెడ్. Now let's talk about the solutions.
యాక్చువల్లీ ఫస్ట్ ఏది మారాలంటే పేరెంట్స్ సొసైటీని నమ్మడం మానాలి. పేరెంట్స్ సొసైటీ మాటలు వినడం ఆగేయాలి. ఓకే ఓకే. అండ్ గర్ల్కి 28 years 30 years వస్తే అరే తనకి ఏజ్ అయిపోతుంది, ముసలి అయిపోతుంది అంటారు. ఫస్ట్ అది మారాలి. బికాజ్ అబ్బాయికి 32 వచ్చాక ఇప్పుడు పెళ్లి చేద్దాం అంటారు. అదే గర్ల్ అయితే 22 23 రాగానే ఇంకా చేయాలమ్మా నీకు అంటారు. సో అది మారాలి ఫస్ట్. అండ్ పేరెంట్స్ అన్నిటి మనం ఎంకరేజ్ చేస్తారు. ఎవరికి ఇష్టం ఉండదండి లైక్ వెళ్ళి డాడీని అది చేస్తాను అంటే ఓకే అమ్మ అంటారు. కానీ సొసైటీ రిలేటివ్స్ వచ్చి ఆడపిల్ల ఎలా పంపిస్తారు మీరు అని అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. సో అది మాని లేదు తను చేయగలుగుతుందని పంపించినప్పుడే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అంటే వీళ్ళు ఆన్సర్ చేయగలగాలి పేరెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఎంత నమ్మకం ఉంది అన్న విషయాన్ని సొసైటీకి చూపించాలి. కరెక్ట్, వెరీ గుడ్ అమ్మ. నిజంగానే పాపం పేరెంట్స్కి పెద్ద ప్రాబ్లం ఎవరు అంటే చుట్టాలు, వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి అవసరమా అమ్మాయికి ఇది అవసరమా అని చెప్తూ ఉంటారు కదా. సో గుడ్, వెరీ గుడ్. నేను ఇది వాట్సాప్లో చదివాను అనమాట. అది ఏంటంటే హిందీలో చెప్తాను బికాజ్ అది హిందీలో చాలా బాగా ఉంటుంది. बचपन में पैदा होते ही अगर मैं लाइक स्कूल में जा रहा हूँ तो ये स्कूल में जाएंगे, ये स्कूल में नहीं. तो माँ कहती है नहीं बेटा इसी में जाओ वरना 4 लोग क्या बोलेंगे. एंड ठीक है चलो स्कूलिंग हो गया, जैसे तैसे 9th स्टैंडर्ड में आ गए घिसे पिटे मार्क्स लेके. फिर बोलेंगे कि बेटा 10th में मार्क्स अच्छे लाना वरना 4 लोग क्या बोलेंगे. फिर चलो 10th भी आ गया 70, चलो ब्रॉड हो गया, फर्स्ट क्लास पास हो गया, 10th क्लियर, इंटर गर्ल्स कॉलेज या फिर कोएड कॉलेज. फिर बोलेंगे नहीं गर्ल्स में जाएंगे, नहीं बेटा कोएड में जाओगे तो 4 लोग क्या बोलेंगे, नहीं जाएंगे. फिर चलो गर्ल्स कॉलेज में इंटर हो गया. अब आ गया डिग्री, डिग्री आ गया, पास में कोएड कॉलेज है तो भी नहीं भेजेंगे, 10 या 12 किलोमीटर दूर गर्ल्स कॉलेज है तो भेजेंगे क्योंकि 4 लोग क्या बोलेंगे. फिर हमें अच्छे से ड्रेसिंग करना है, अच्छे से रहना है वरना 4 लोग क्या बोलेंगे. फिर आ गया शादी, मम्मा मेरे को लव मैरिज करना है, नहीं बेटा 4 लोग क्या बोलेंगे. तो फिर उसके बाद बच्चे, फिर रूटीन यही बोलेगा कि 4 लोग क्या बोलेंगे. तो आई जस्ट आई एम इन सर्च ऑफ वो 4 लोग है कौन. प्लीज प्लीज अगर किसी को मिल जाए ना मेरे पास भेज दो, मैं उन्हें और 4 लोगों को बोलने की तरह करके भेज दूंगी, दैट्स फॉर श्योर. थैंक यू. వెరీ నైస్. ప్రతి ఒక్క చోట ఆడపిల్ల మీద జోకులు వేయడం స్టార్ట్ చేశారు. ఆ జోక్ వేసే ముందర వాళ్ళ మదర్ కూడా ఒక లేడీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టాప్ జోకింగ్ ఆన్ గర్ల్స్. గర్ల్స్ జోకర్స్ కారు, వాళ్ళ మీద జోకులు వేసుకొని నవ్వుకుంటే వాళ్ళకి ఏమీ రాదు. సో స్టాప్ గివింగ్ జోక్స్ అండ్ సెండింగ్ జోక్స్ ఆన్ గర్ల్స్. I want to talk about the initiatives. Usually if there is any initiative, it always comes up with the women. Like women is the one to start the initiative about women. So why is this women always coming up with women problems? Men are also there in the society. They are also the equal part of the society. It's high time for men also to support the women, and I urge all the men to come up and support women and take initiatives for them. Because having men behind your back when you're moving forward in this society right now, it's very important for us. So I hope all the men will start supporting the women from now on and take up, support your child or support your mother or support your wife. So that's all. Thank you. థ్యాంక్ యూ. సో విఎస్ చూసారు కదండి, విల్లా మేరీ గర్ల్స్ కాలేజ్లోని పిల్లలందరూ కూడా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో డిఫైన్ చేస్తూ అసలు విమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి అని మాట్లాడారు. అండ్ ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ విషయంలో కానీ డ్రెస్ సెన్స్ విషయంలో కానీ ఎంతో క్లారిటీ ఉంది. పిల్లలందరూ కూడా వాళ్ళ ఐడియాస్ అన్నింటినీ కూడా చాలా చక్కగా షేర్ చేశారు. మరి మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita tv ఛానల్లో చూడండి.